ఫ్రెండ్స్, ఇది కరీంనగర్ హైదరాబాద్ రహదారిలో ఉన్నటువంటి మన డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు. దీని ముందున్న మనము కాలుష్య రహిత కరీంనగర్ జిల్లాని చూద్దామన్న ఉద్దేశంతో దానికి నాంది ప్రస్తావనగా మొట్టమొదటిగా వెహికల్స్ లోపల వచ్చేటువంటి పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసము, దాన్ని డీకార్బనైజ్ చేయడం కోసము నడుం కట్టాము ఈరోజు. సో జూలై మంత్ లోపల మనం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని 19 జూలై తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనము అట్లీస్ట్ సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం నాటికల్లా దాన్ని ఫినిష్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. దగ్గరగా ఒక 10 లక్షల వెహికల్స్ ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఈ 10 లక్షల వెహికల్స్ కొత్తవి రిజిస్టర్ అయినప్పుడు పాత సంవత్సరాలు పాత వెహికల్స్ దగ్గర ఒక 40 లక్షలు 50 లక్షల కార్లు ఇవన్నీ ఉండొచ్చు మనకు. దీనిలో కనీసం మనము ఒక 10% వెహికల్స్ నాన్న తీసుకొని డీకార్బనైజ్ చేద్దామని చెప్పేసి మాది ఎన్విరాన్మెంటల్ NGO ఎలైట్ సర్వీసెస్ అనేటువంటి సంస్థ ద్వారా మేము చేతులు కలిపి వాళ్ళకు ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాము. లోకల్గా ఉన్నటువంటి ర్యాపిడ్ గ్రో అనేటువంటి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారి యొక్క సౌజన్యంతో వారు ఈ రోజున మాకు కొంచెము ఫైనాన్షియల్గా మాకు హెల్ప్ చేసి ఈ కార్యక్రమం చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించారు. వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన జర్నీ మొదలవుతుంది. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్, RTO డిపార్ట్మెంట్, పాపం వాళ్ళు మంచి స్లోగన్స్ అయితే రాస్తున్నారు. సేఫ్టీ ఆల్వేస్ ఫర్ ఆల్ రోడ్స్ అని చెప్పేసి. అట్లాగే పక్కనే మేము ఈ డ్రైవింగ్ ట్రాక్ వచ్చాము. ఇక్కడ వెహికల్స్ ఎట్లా డ్రైవ్ చేస్తారు ఏంటనేది అది టెస్టింగ్ చేస్తారు. సో ఇప్పుడు మనము పురుషోత్తం గారు అని చెప్పేసి ఆయన కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడడానికి వచ్చాము. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు అవైలబుల్ లేరు. రేపో ఎల్లుండో ఆయనను కూడా కలుద్దాము. వారు సూచన మేరకు వారితో పనిచేస్తున్నటువంటి ఇతర సహచరులైనటువంటి రవికుమార్ మిగతా వారితో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు రండి, మనము మొబైల్ వ్యాన్ ద్వారా మనము ఇంజన్ క్లీనింగ్ అనేది చేస్తాం. మనము ఇది డీకార్బన్ చేస్తున్నటువంటి ఎలైట్ సర్వీసెస్ వారి యొక్క వ్యాన్ ఇది. ఇవి వ్యాన్ ద్వారా మనము ఇతర కార్లలో ఉన్నటువంటి కార్బన్ క్లీనింగ్ అనేది చేస్తాం. మనము ప్రస్తుతం మనము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నాము. సార్ గారు వెహికల్ ఒకటి తీసుకొని ఆ వెహికల్ని డెమో చూపించడానికని వచ్చాము. ఆ వెహికల్లో ఎలా క్లీనింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చూస్తాము. ఇది మన వ్యాను. మీరు ఎవరైనా స్లాట్ బుక్ చేసుకుంటే మీ ఇంటి వద్దకు కూడా కొన్నిసార్లు రావడం జరుగుతుంది. లేదు, అన్ని గ్రూప్ వెహికల్స్ అన్నీ కలిపి ఒక చోట కూడా దీని యొక్క కార్బన్ క్లీనింగ్ చేసుకుంటాం. థ్యాంక్స్. Thank you.